ఈ సిట్రోనెల్లా తైలము నుండి మనము సబ్బులు, డియోడరెంట్స్, పర్ఫ్యూమ్లు, పరిమళాల పరిశ్రమలలోనూ పైగా అగరబత్తి తయారు చేస్తారు. అంతేకాకుండా పురుగులు మరియు దోమల నివారణలో మందుల నివారణలో దీన్ని బాగా వాడతారు. సిట్రోనెల్లా గడ్డి అనేది 2.5 నుండి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా సిలాన్ రకము మరియు జావా రకము. ఈ జావా రకముకి అంతర్జాతీయ మార్కెట్లో బాగా గిరాకీ ఉంటుంది. ఇక నేలల విషయానికి వస్తే సిట్రోనెల్లా అనేది మన తేలికపాటి ఇసుక నేలల నుండి చలక నేలలో సాగు చేయవచ్చు. అంతేకాకుండా అధికంగా సేంద్రియ పదార్థాలతో కలిగి ఉన్న ఇసుక నేలలు మరియు గరుప నేలలో దీన్ని సాగు చేస్తారు. దీనికి 10 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు సాగు చేయవచ్చు. ఇక తెలంగాణలో అయితే దీని సాగు బాగా ఉంటుంది. ప్రవర్ధనం విషయానికి వస్తే సిట్రోనెల్లా అనేది పిలకల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. ఒక దుబ్బు నుండి పిలకలను తీసి దాన్ని సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన దుబ్బు నుండి మనకు దాదాపు 50 నుండి 60 పిలకలు వస్తుంది. ఇలా తీసిన పిలకలను మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటుకునే ముందు పిలకలను వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు దూరం చూసుకొని నాటుకోవాలి. ఇలా సుమారు ఎకరాకు 15,000 పిలకలు అవసరం అవుతాయి. అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే మన కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా స్థానం లక్నో వారిచే మంజరి, మంజూషా, మందాకిని, మేధిని, జల్పల్లవి మరియు సీమాప్ బయో 13 అనే రకాలు విడుదల చేయబడినది. ఇవి అధిక ఆకు దిగుబడి మరియు తైలము దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా జార్హట్ వారిచే ఆర్ఆర్ఎల్ జార్హట్ వారిచే జావా C2, జార్హట్ C2 మరియు జార్లాబ్ C2 అనే రకాలు విడుదల చేయబడినది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు వేసుకోవాలి. ఈ యూరియా అనేది 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా పొలం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మరియు రెండో దఫా అనేది పంట మొదటి కోతప్పుడు వేసుకోవాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో మనము 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఇక 3 నుంచి 4 మాసాల అనంతరం కలుపు రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా శీతాకాలంలో అనగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూల కంకులను అప్పటికప్పుడు తీసివేయాలి. లేనిచో ఆకు దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది.